హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో జొన్నపిండితో అప్పటికప్పుడు చేసుకునే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. ఒక కప్పు జొన్నపిండి, ఒక 2 ఉల్లిపాయలతో అప్పటికప్పుడు చాలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్గా అయినా లేదంటే స్నాక్స్గా అయినా ఇలా రొట్టె చేసి మీ పిల్లలకు పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. జొన్న రొట్టెలు చేయటం రాదు అనుకున్న వాళ్ళు కూడా ఇలా నేను చూపించిన ప్రాసెస్లో జొన్న రొట్టె చేశారంటే చాలా ఈజీగా చేసేస్తారు. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు జొన్నపిండిని తీసుకున్నాను. మీరు జొన్నపిండిని ఇంట్లో జొన్నలు తెచ్చుకొనైనా మరపట్టించుకోవచ్చండి, లేదంటే సూపర్ మార్కెట్లో జొన్నపిండితో అయినా చేసుకోవచ్చు. ఇందులోనే ఒక 2 ఉల్లిపాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ జొన్న రొట్టెల్ని కొంచెం హెల్దీగా చేసుకుంటున్నాం కాబట్టి ఇందులోనే 1/4 కప్పు క్యారెట్ తురుము వేసుకుంటున్నాను. మీరు కావాలంటే క్యారెట్ తురుముని స్కిప్ చేసి అయినా చేసుకోవచ్చండి, కానీ పిల్లలు ఇష్టంగా తినాలంటే ఇలా క్యారెట్ తురుము వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, ఇష్టంగా తింటారు. ఒక 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పుని ఒక అరగంట పాటు నానబెట్టుకొని ఇలా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని వేసుకుంటున్నాను. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు వేసుకోవటం వల్ల ఈ జొన్న రొట్టెలు టేస్ట్ చాలా బాగుంటాయండి. తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు, మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఒక 2 రెమ్మల కరివేపాకు, కొంచెం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర తరుగును వేసుకొని వీటన్నింటినీ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండిని ఇలా బాగా కలుపుతూ ఉంటే ఆనియన్స్లో ఉన్న వాటర్తోనే పిండి అనేది కొంచెం తడిగా వస్తుందండి. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఈ పిండిని గట్టి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మరీ వాటర్ ఎక్కువ పోసుకోకుండా మధ్య మధ్యలో చూసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని వీడియోలో నేను చూపించే విధంగా ఇలా సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలండి. ఈ పిండిని మనం నానబెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా రొట్టె చేసుకుంటే సరిపోతుంది. ఈ జొన్న రొట్టెని తయారు చేసుకోవటానికి ఒక కాటన్ బట్టని తడిపైన చేసుకోవచ్చండి, లేదంటే ఇలా ప్లాస్టిక్ కవర్ పైన జొన్న రొట్టెని తయారు చేసుకోవచ్చు. ఈ కవర్ పైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కవర్ మొత్తం ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దలో నుంచి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకోవాలి. ఈ పిండి ముద్దని కవర్పై పెట్టుకొని మీకు ఏ సైజులో అయితే రొట్టెలు కావాలో ఆ సైజులో ఇలా పలచగా రొట్టెలాగా చేసుకుంటే సరిపోతుంది. జొన్న రొట్టెలు చేసేటప్పుడు చివర్లో ఇలా క్రాక్స్ లాగా వస్తాయి, వాటన్నిటిని చేత్తో ఇలా సాఫ్ట్గా అనుకుంటూ రొట్టెని ఎంత పలచగా వీలైతే అంత పలచగా చేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని తర్వాత రొట్టెని వేసుకొని కాల్చుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మిగిలిన వైపు కూడా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 వైపులకి టర్న్ చేసుకుంటూ ఈ రొట్టెని కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా రొట్టె బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక రొట్టెను కూడా చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ టైం రొట్టె చేసేవాళ్ళు, మాకు రొట్టె చేయటం రాదు అనుకునేవాళ్ళు ఇలా నేను చూపించిన విధంగా పిండి ముద్దను తీసుకొని రొట్టె చేసుకోవాలి. తర్వాత కొంచెం షార్ప్గా ఉన్న ఏదైనా బాక్స్ మూతను తీసుకొని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుందండి. చుట్టూ ఎడ్జెస్లో ఉన్న పిండి మొత్తం తీసేశారంటే క్రాక్స్ ఏమీ లేకుండా జొన్న రొట్టెలు అనేవి ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఇలా చేసుకున్నారంటే జొన్న రొట్టెలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. లేదంటే ఒక కాటన్ క్లాత్ని కొంచెం తడిపి వేసుకొని దానిపైన రొట్టె చేసినా కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇంతే అండి, చాలా సింపుల్గా ఎన్ని జొన్న రొట్టెలైనా ఇలా నేను చూపించిన ప్రాసెస్లో చేశారంటే ఈజీగా చేసేస్తారు. పిల్లలు జొన్న రొట్టెలు తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా పప్పులు వేసి క్యారెట్ తురుము అన్నీ వేసి చేశారంటే తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ పప్పులు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది, ఇష్టంగా తింటారు. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.